హాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు చికెన్ టమాటా ఎలా వండుకోవాలో చూద్దాం. అర కేజీ చికెన్ అండి. ఇలా కడుక్కొని ఇందులో వెనిగర్ వేసుకుని ఒక నిమ్మకాయ పిండుకొని 2 టైమ్స్ కడుక్కుంటే మనకి నీసు వాసన అనేది రాదు. ఇలా కడుక్కొని పక్కన పెట్టుకుని ఒక పెద్ద సైజు టమాటాలు ఒక 5 కోసుకొని ఇలా గిన్నెడు ముక్కలు అయిన తర్వాత పక్కన పెట్టుకుని ఎలా చేయాలో చూద్దాం. కడాయి పెట్టుకుని మందం దళసరిగా ఉన్నది వేసుకుని, అసలు నూనె వేయవసరం లేదు. ఇందులో నూనె జస్ట్ కొంచెం వేసాను. నూనె వేయకుండానే వేసుకోవాలి మనం, కాకపోతే నేను కొంచెం వేసాను. నెక్స్ట్ నూనె వేసుకోకపోయినా పర్లేదు. చికెన్ ఇందులో చికెన్ వేసిన వెంటనే టమాటా ముక్కలు కూడా వేసేస్తాం. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను అప్పటికప్పుడు నూరుకొని పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ప్యాకెట్స్ అవి ఏమి వాడొద్దు, మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు నూరుకునే పెట్టుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు, ఇదనగా వాటర్లో ఉడుతుంది కాబట్టి సాల్ట్ అవసరం లేకుండా రాళ్ళు ఉప్పే వేసుకోండి. ఒక చిటికెడు పసుపు, వేసుకొని టమాటాతోని చికెను టమాటా 2 కలిసి నీళ్ళతో ఉడుకుతాయి. ఇందులో మనం అసలు ఇంకేం వేయవసరం లేదు. కొంచెం కారం, కొంచెం నీళ్ళు తెల్లిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం. అప్పటి వరకు ఒక పావు గంట మూత పెట్టి ఇలా ఉంచేద్దాం. ఒక 10 నిమిషాలు చూసారు కదా, మనం వాటర్ అసలు ఏమీ వేయలేదు. ఓన్లీ టమాటా చికెన్ ఇలా వాటర్ కింద వస్తుంది అన్నమాట. ఆ వాటర్తోనే మనకి చికెన్ అంతా ఉడికిపోతుంది. ఇంట్లో ఒక స్పూన్ కారం వేసుకుందాం. నీళ్ళు మొత్తం ఎగిరిపోయేదాకా కొంచెం మూత పెట్టి ఉంచేద్దాం. చూద్దాం, బాగా ఎగిరిపోయింది. చూసారు కదా, మొత్తం ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు అసలు ప్రాసెస్. చూసారా, నీళ్ళు మొత్తం ఎగిరిపోయినాయి. ఇప్పుడు అసలు ప్రాసెస్ ఏంటో చూద్దాం. కల్లా పెట్టుకొని దీన్ని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుందాం. 12 గ్రాముల జీలకర్ర వేసి జీలకర్ర వేసుకుంటాం. కొంచెం పుదీనా, నెక్స్ట్ కరివేపాకు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకుని పెట్టుకున్న చికెన్ ఇంట్లో వేసుకుందాం. మొత్తం అంతా దీంట్లో ఇచ్చారు కదా, మనం ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ధనియాలు, జీలకర్ర కొంచెం వేసుకొని ఒక దాల్చిన చెక్క, ఒక లవంగ ముక్క, 2 యాలక్కాయలు వేసుకుని పొడి చేసుకున్న మసాలా. జస్ట్ ఇందులో మసాలాలు కూడా ఏమీ అవసరం లేదు. మనం మసాలాలు కూడా ఎక్కువ వాడలేదు కదా, చాలా చాలా బాగుంటుందండి. ఇందులో జీలకర్ర ఉంటుంది, డైజెషన్ అవ్వడానికి. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకున్నాం, ఓన్లీ టమాటాతో.
ట్రై చేయండి ఫ్రెండ్స్. చపాతీ, రోటీ, రైస్, బిర్యానీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా కుదిరే చికెన్ టమాటా కర్రీ ఇలా బౌల్లో తీసుకుని సర్వ్ చేస్తాను. వేడివేడిగా అన్నంలోకి, రోట్లకి, దేనికైనా చాలా చాలా బాగుండే చికెన్ టమాటా కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో నేను ముందుకు వస్తాను.